కేజీఎఫ్ ఒక పేరు కాదు, ఒక సంచలనం. కన్నడలో విడుదలైన కేజీఎఫ్ మూవీ దక్షిణ భారతదేశంతో పాటు మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ సంచలన విజయం సాధించిందన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడే అసలు కోలార్ గోల్డ్ ఫీల్డ్ అంటే ఏంటి, దాని వెనుక చరిత్ర ఏమిటి అనే దానిపై నెటిజన్స్ చర్చ చేయడం మొదలుపెట్టారు. తర్వాత రెండో పార్ట్ విడుదల తర్వాత మరోసారి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వార్తల్లో నిలిచింది. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్ణాటకలోని కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. హరప్పా మొహంజోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచి బంగారాన్ని వెలికి తీసేవారట. వేల ఏళ్ళుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చాయి అద్భుతమైన గనులు. రాను రాని బంగారం తరిగిపోయింది. చివరికి దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు ఎక్కువ అవడంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న గనులను మూసివేసింది. మరి శతాబ్దాలుగా ఆ గనుల కోసం కొన్ని రాజ్యవంశాలు తలబడ్డాయి. ఇక కేజీఎఫ్ పేరుతో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రదేశాన్ని లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవాళ్ళు. కర్ణాటకలోని ఓ జిల్లాయే కోలార్. అక్కడ రాబర్ట్సోన్ పేట గనుల తవ్వకాలకు కేంద్రంగా ఉండేది. క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు కోలార్ ప్రాంతంలో గనుల తవ్వకాలు రహస్యంగా సాగేవి. ఆ జిల్లాను గంగాలు ఆక్రమించాక అసలు కేజీఎఫ్ విషయం ప్రపంచానికి తెలిసింది. 2వ శతాబ్దంలో గంగాలు పాలనలో కోలార్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. గంగాలు వేల ఏళ్లకు పైగా కోలార్ను పాలించారు. క్రీస్తు శకం 1004లో చోళులు కోలార్ను స్వాధీనం చేసుకున్నారు. దానికి నికారిలి చోళ మండలం అని పేరు పెట్టారు. క్రీస్తు శకం 1117లో బంగారు గనులను అన్వేషించడానికి వచ్చిన హోయసాలులు చోళులను ఓడించి కోలార్ను ఆక్రమించారు. హోయసాలులు ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు కోలార్ను పాలించారు. 300 ఏళ్లకు పైగా ఈ పాలన సాగింది. బాణాలు, కదంబాలు, చాళుక్యులు, పల్లవులు, వైదాంబులు, రాష్ట్రకూటలు, చోళులు, హోయసాలులు ఎన్నో రాజవంశాలు రహస్యంగా చిన్న మొత్తంలో బంగారం తవ్వకాలు సాగించాయి. బ్రిటిష్ వారి కాలంలో అక్కడ బంగ్లాలు, స్పోర్ట్స్ క్లబ్లు, జింకాలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో మినీ ఇంగ్లాండ్గా పిలిచేవారు. ఇలా కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఉండే ఏరియా కోలార్ హెడ్ క్వార్టర్స్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బంగారు నిక్షేపాలు ఉండే ఈ ఊరికి ఇప్పటికీ సరైన బస్ కనెక్టివిటీ లేదు. రైల్వే స్టేషన్ ఉన్నా అక్కడ ప్రజలు దానిపై ఎక్కువగా ఆధారపడరు. ఇక బస్ స్టేషన్ నుంచి కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఉండే ఊరుకు ఆటో వాళ్ళు ఒక్కొక్కరికి 60 రూపాయలకు పైగా తీసుకుంటారట. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా తక్కువే. అక్కడ ప్రజల నీళ్ళ కోసం ఒక్కో కుటుంబం సుమారు రోజులకు 60 రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎక్కువ ట్యాంకర్పై ఆధారపడుతూ ఉంటారు. ఒకవేళ నీళ్లు రాకపోతే దగ్గరలోని బనగిరి విలేజ్కి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. పేరు గోల్డ్ ఫీల్డ్ అయినా అక్కడ ప్రజల జీవితం నిత్య జీవన పోరాటమని చెప్పాలి. పైగా రేడియేషన్ ప్రభావంతో అక్కడ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువే. 1850లో బ్రిటిషర్ల పాలనలో భారీ ఎత్తున బంగారు గనులు తవ్వకాలు సాగాయి. భారతీయులను బానిసలుగా చేసి వారితో తవ్వకాలు జరిపించారు. ఈ కేజీఎఫ్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మన ఇండియాకు ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వలేమని చెప్పినప్పుడు మాజీ ప్రధాని నెహ్రూ కేజీఎఫ్ను ఆశ్రయించారు. భారతదేశంలో విలువైన ఆస్తి ఉందని తెలుసుకున్న ఆయన గనులను చూపించి రుణం పొందారు. అలా కోలార్ గనులు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. 1902లో దేశంలోని మొదటి పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి ముందుగా కోలార్ గనులకే విద్యుత్ సరఫరా జరిగింది. గనుల తవ్వకాలకు డిమాండ్ పెరిగినప్పుడు తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కార్మికులను తీసుకొచ్చారు. ఇలా వేల ఏళ్ళుగా లక్షల టన్నుల బంగారాన్ని ఇచ్చిన అద్భుతమైన గనులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఈ గనుల పేరుతో భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్ 2 పార్టులుగా రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరి ఈ కేజీఎఫ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా.